అటు చూడు. Oh my god! Okay, it's happening. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో నేనైతే ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న టాప్ 10 యానిమే గురించి చెప్పబోతున్నాను. అది కూడా 100 అండ్ 100 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్న యానిమే గురించి. మ్యాక్సిమం స్పాయిలర్స్ ఏం లేకుండానే చెప్తాను, సో మీరు అందుకైనా వీడియోని లైక్ చేసేయండి. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మన ఇంట్రోతో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టెన్త్ ప్లేస్లో ఉంది బొరుటో ది నెక్స్ట్ జనరేషన్స్. IMDb రేటింగ్ వచ్చి 6.4 ఉంది అండ్ మై యానిమే లిస్ట్ రేటింగ్ వచ్చేసి 6 ఉంది. ఈ యానిమే వచ్చేసి మెయిన్గా హొకాగే సన్ అయిన బొరుటో అండ్ అతడి జర్నీ చుట్టూ తిరుగుతుంది. నరుటో లాంటి ఒక లెజెండరీ యానిమే తర్వాత బొరుటో ఇంతలా తక్కువ రేటింగ్స్ పొందడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి అండ్ నేను ఆ రీజన్స్ మీద సపరేట్ వీడియో కూడా చేశాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఫిల్లర్స్ లేకుండా ఈ యానిమేని వాచ్ చేస్తే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ 9th ప్లేస్లో ఉంది 7 Deadly Sins. ఇందులో 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 7.8 ఉంది అండ్ మై యానిమే లిస్ట్ రేటింగ్ వచ్చి 7.6 ఉంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఈవిల్ నైట్స్ నుంచి కింగ్డమ్ ఆఫ్ లయన్స్ని కాపాడడానికి ప్రిన్సెస్ ఎలిజబెత్ ఆల్రెడీ ఎగ్జైల్ అయిన స్ట్రాంగ్ పవర్ఫుల్ వారియర్స్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళే 7 Deadly Sins. వీళ్ళందరూ ఏకమయ్యారా లేదా అండ్ అనుకున్నది సాధించారా లేదా అన్నదే మెయిన్ ప్లాట్. నెక్స్ట్ 8th ప్లేస్లో ఉంది ఫెయిరీ టేల్. దీంట్లో మొత్తం 328 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 7.9 ఉంది అండ్ మై యానిమే లిస్ట్లో రేటింగ్ వచ్చి 7.6 ఉంది. ఇందులో వరల్డ్ వచ్చేసి మ్యాజిక్ని యూజ్ చేసే విజర్డ్స్ అందరూ ఉంటారు అండ్ ఒక గ్రూప్ ఆఫ్ విజర్డ్స్కి గిల్డ్ అని సపరేట్గా ఉంటాయి. అందులో ఫెయిరీ టేల్ అనేది వన్ ఆఫ్ ది లెజెండరీ గిల్డ్. ఈ గిల్డ్లో ఉన్న నట్సు అండ్ అతడి ఫ్రెండ్స్ చేసే అడ్వెంచర్సే ఈ యానిమే యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ 7th ప్లేస్లో ఉంది జోజో బిజార్ అడ్వెంచర్స్. ఇందులో మొత్తం 190 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.5 ఉంది. మై యానిమే లిస్ట్లో రేటింగ్ వచ్చి 7.8 ఉంది. ఈ యానిమేలో బేసికల్గా మనం చాలా డిఫరెంట్ అండ్ వియర్డ్ పవర్స్ని కూడా చూస్తాము. ఈ సిరీస్ని డిఫరెంట్ పార్ట్స్లా డివైడ్ చేశారు అండ్ ఈచ్ పార్ట్లో జోస్టర్ ఫ్యామిలీకి చెందిన ఒక్కొక్క క్యారెక్టర్ మెయిన్ లీడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఉంది మై హీరో అకాడమియా. ఇందులో ఇప్పటివరకు అయితే 160 ఎపిసోడ్స్ వచ్చాయి. ప్రజెంట్ రన్ అవుతున్న యానిమే ఇది. IMDb రేటింగ్ వచ్చి 8.3 ఉంది అండ్ అలాగే మై యానిమే లిస్ట్లో రేటింగ్ వచ్చి 7.8 ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఆ వరల్డ్లో అందరికీ ఏదో ఒక స్పెషల్ పవర్ ఉంటుంది, దాన్నే క్వర్క్స్ అని కూడా అంటారు. ఇలాంటి వరల్డ్లో ఇజుకు మిడోరియా ఏ పవర్ లేకుండా పుడతాడు. అతని డ్రీమ్ వచ్చేసి తన ఫేవరెట్ హీరో ఆల్ మైట్ లాగా పవర్ఫుల్గా అవ్వాలి అండ్ అందరికి హెల్ప్ చేయాలి అని. సో తను అనుకున్నట్టుగా హీరో అయ్యాడా లేదా అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అడ్వెంచర్స్ అన్ని ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ యానిమేకి ఇంకా ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా, అది వచ్చేసి బ్లీచ్. ఇందులో అరౌండ్ 386 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.2 ఉంది అండ్ అలాగే మై యానిమే లిస్ట్లో రేటింగ్ వచ్చి 7.9 ఉంది. వన్ ఆఫ్ ది బిగ్ 3 యానిమే. ఇచుగో కురోసాకి అనే ఒక టీనేజర్ యాక్సిడెంటల్గా రుకే అనే ఒక సోల్ రీపర్ దగ్గర నుంచి పవర్స్ని పొందుతాడు. ఆ పవర్స్తో హ్యూమన్స్ని ఈవిల్ స్పిరిట్స్ నుంచి డిఫెండ్ చేయడం ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉంది బ్లాక్ క్లోవర్. ఇందులో మొత్తం 170 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.2 ఉంది. మై యానిమే లిస్ట్ రేటింగ్ వచ్చి 8.14 ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఆస్టా యూనో అని ఒక 2 ఆర్ఫన్ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళిద్దరి పర్సనాలిటీస్ అయితే ఎంటైర్లీ డిఫరెంట్, కానీ వాళ్ళిద్దరికి ఒక కామన్ గోల్ ఉంటుంది, అదే విజార్డ్ కింగ్ అవ్వడం. యూనో ఏమో చిన్నప్పటి నుంచే చాలా టాలెంటెడ్, బట్ ఆస్టాలో అయితే ఏమాత్రం మ్యాజిక్కే ఉండదు. మ్యాజిక్కే ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ వరల్డ్లో ఆస్టా ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ విజార్డ్ కింగ్గా అవ్వాలనుకున్న తన డ్రీమ్ ఏమయ్యింది, వీళ్ళ ఇద్దరి జర్నీ ఎలా ఉంది అన్నదే మెయిన్ థీమ్. ఇది కూడా ఇంకా ప్రజెంట్ రన్ అవుతూనే ఉంది, కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సీజన్ని చాలా గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ సీజన్ కోసం ఇంకా నేను వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉంది యూ యూ హకుషో. ఇందులో మొత్తం 112 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ ఏమో 8.5 ఉంది అండ్ మై యానిమే లిస్ట్ రేటింగ్ కూడా ఆల్మోస్ట్ 8.5 ఉంది. ప్లాట్ చెప్దామంటే ఫస్ట్కి ఒక స్పాయిలర్ ఉంటుంది, సో అందుకే చెప్పట్లేదు, బట్ యానిమే మాత్రం మస్ట్ వాచ్. నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉంది హంటర్ హంటర్, లేదంటే హంటర్ ఎక్స్ హంటర్, లేదా హంటర్ వర్సెస్ హంటర్. మొత్తానికి మీకు అర్థమైంది కదా, ఈ యానిమే అనమాట. ఇందులో మొత్తం 148 ఎపిసోడ్స్ ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 9 ఉంది. మై యానిమే లిస్ట్ రేటింగ్ కూడా 9 ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే గోన్ అనే 12 years పిల్లవాడు వాళ్ళ నాన్నలాగానే ఒక హంటర్ అవుదాం అనుకుంటాడు. సో గోన్ మొత్తానికి ఒక హంటర్ అయ్యాడా లేదా అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అడ్వెంచర్స్తో ఈ యానిమే ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే ఇది, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదా? మీరు లైక్ చేశారంటే వీడియోకి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది అండ్ అలాగే మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా 1st ప్లేస్లో ఉంది, అవును మీరు ఎక్స్పెక్ట్ చేసిందే, నరుటో అండ్ నరుటో షిపుడెన్. ఇందులో మొత్తం 720 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే నరుటోకేమో IMDb 8.4, మై యానిమే లిస్ట్లో 8 ఉంది
తర్వాత నరుటో షిప్పుడెన్కి ఏమో 8.7 రేటింగ్ ఐఎండిబి అండ్ 8.27 ఫ్రమ్ మై అనిమే లిస్ట్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ అనిమేని చూస్తుంటారని అనుకుంటున్నా, బట్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. హిడెన్ లీఫ్ విలేజ్లో నరుటో అనే ఒక ఆర్ఫన్ ఉంటాడు. అతని గోల్ వచ్చేసి హొకాగే అవ్వడం. హొకాగే అంటే మొత్తం ఆ విలేజ్కి హెడ్ అనమాట. తాను అనుకున్నట్టుగా హొకాగే అయ్యాడా లేదా అండ్ ఈ జర్నీలో జరిగిన అడ్వెంచర్సే ఈ యానిమే యొక్క మెయిన్ థీమ్. ఈ లిస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఏదైనా యానిమేని మిస్ చేశానా? అండ్ మీ దృష్టిలో టాప్లో ఉండాల్సిన యానిమే ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఏ యానిమే నీకు కమెంట్ చేస్తారో చూద్దాం. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.